తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కు మహర్దశ ప్రారంభమైందని స్టేషన్ సమగ్ర అభివృద్ధి కోసం 70 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో పనులు చురుగ్గా జరుగుతున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ శనివారం పరిశీలించారు. ఆయనతో పాటు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే ఉన్నతాధికారులతో కలిసి పనుల పురోగతిపై కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించి అధికారుల నుంచి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మీడియాతో మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 46.22 కోట్లు, గతిశక్తి పథకం కింద ఇంటర్నల్ ఎఫ్ఓబి నిర్మాణానికి 10.22 కోట్లు కేటాయించామన్నారు. అలాగే గూడ్స్ షెడ్ రోడ్ అభివృద్ధి, గూడ్స్ షెడ్ ఆఫీస్, హమాలీ షెడ్ నిర్మాణాల కోసం మరో 16.55 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా మొదటి దశ కింద 27.12 కోట్ల విలువైన పనులు ఇప్పటికే పూర్తయ్యాయని శ్రీనివాస్ వర్మ తెలిపారు. రెండో దశ నిర్మాణ పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. గూడ్స్ షెడ్ నిర్మాణ పనుల కోసం 60 రోజుల పాటు లోడింగ్ పనులను ఆపివేయాల్సి రావడం వల్లే కొంత జాప్యం జరిగిందని, అయితే మరో వారం రోజుల్లో ఆ పనులు కూడా ప్రారంభమవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇక తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని ప్రత్తిపాడు, నవాబుపాలెం, ఆరుళ్ల వద్ద 3 ఆర్ఓబీల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని, ఈ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం తాడేపల్లిగూడెం స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ తో పాటు పలు ఇతర ఎక్స్ప్రెస్ రైళ్లకు కూడా హల్ట్ సదుపాయం కల్పిస్తామని ఆయన ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ను అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నామని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, బీజేపీ సీనియర్ నాయకులు ఏతకోట తాతాజీ, గట్టిం మాణిక్యాలరావు, గట్టిం సింధు, బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం స్టేషన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల్ని పరిశీలించడం జరిగింది. ఇవాళ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి ఒక మహర్దశ ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తుంది. ఈ ప్రాంతంలోనే ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్గా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ తయారు. మన రైల్వే స్టేషన్ రైల్వే మెయిన్ లైన్లో ఉన్నది తాడేపల్లిగూడెం. అమృత్ భారత్ స్టేషన్స్ కింద మొట్టమొదటిసారి 25 కోట్లు మంజూరు అయితే, మళ్ళీ గత సంవత్సరం మనం మరొక 18 కోట్లు మంజూరు చేయించాం. ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితి దృష్ట్యా రైల్వే స్టేషన్ బయట నుంచి అవతల పక్కకి వెళ్ళడానికి, ప్లాట్ఫామ్ నుంచి ప్లాట్ఫామ్స్కి అప్రోచ్ ఉండదు, దానికి ఒక 10 కోట్లు. అదేవిధంగా గూడ్స్ షెడ్ రోడ్డు యొక్క అభివృద్ధి చేయడానికి, గూడ్స్ షెడ్కి సంబంధించి ఆఫీస్ కట్టడానికి, హమాలీలకి సంబంధించి షెడ్స్ వేయడానికి ఒక 16.5 కోట్లు, దాదాపు 70 కోట్ల రూపాయలు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులకి కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేయడం. ఇప్పుడే చెప్పారు అధికారి గారు, ఏదైతే 12 మీటర్లు ఎఫ్ఓబి విజయవాడ డివిజన్లోనే ఎక్కడా లేదు, తాడేపల్లిగూడెంలో ఉంది అనేటువంటి విషయం చాలా క్లియర్గా. పనులు చేయడానికి మరి కొంతకాలం ఫేజ్ 1 పనులన్నీ పూర్తయ్యాయి. ఫేజ్ 2 పనులు 18 కోట్లకు సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. కాంట్రాక్టర్ పనిచేయడానికి రెడీగా ఉన్నాడు. అదేవిధంగా గూడ్స్ షెడ్ రోడ్డుకి కానీ, షెడ్కి కానీ, బిల్డింగ్ కానీ సంబంధించి పనులు 16.5 కోట్లు పనిచేయడానికి టెండర్లు అయినాయి, కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడు. అలాగే ఎఫ్ఓబికి సంబంధించి 10 కోట్లు మంజూరు అయ్యాయి, పనులు చేయడానికి రెడీగా ఉన్నారు. ఏదైతే కొన్ని టెక్నికాలిటీస్ కారణంగా ఫస్ట్ ఫేజ్లో పనులన్నీ పూర్తయినప్పటికీ కూడా ఏదైతే ఎస్కలేటర్స్ ఉన్నాయో ఆ ఎస్కలేటర్స్ని బిగించడానికి ఏదైతే పాత ఎఫ్ఓబి ఉన్నదో అది కొంత ఆటంకంగా ఉంది. కాబట్టి ఇవాళ అది ఎలాగ తీయాలా, కొత్త ఎఫ్ఓబి కడుతున్నాం, దానికి కూడా టెండర్లో ఖరారై కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడు. ఆ ఎస్కలేటర్లు కూడా త్వరలో బిగిస్తారు. అలాగే గూడ్స్ షెడ్కి సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. అయితే గూడ్స్ షెడ్కి సంబంధించి పనులు చేయడానికి ఇక్కడ ఒక 2 నెలల పాటు, అంటే 60 రోజుల పాటు లోడింగ్ ఆపాల్సినటువంటి పరిస్థితి. కాంట్రాక్టర్ పనులు ప్రారంభించాలంటే లోడింగ్ బ్లాక్ చేయాలి. దానికి సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు రెడీ చేశారు. రాబోయేటువంటి ఒక వారం రోజుల్లోనే ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ, అదేవిధంగా ఏదైతే మన పిఎం గతిశక్తి పథకం కింద ఆల్రెడీ 3 తాడేపల్లికి సంబంధించి ఆర్ఓబీలు టెండర్లో పూర్తవడం జరిగింది. పత్తిపాడు, నవాబుపాలెం, ఆరుళ్ళ ఆర్ఓబీలు. అలాగే ఆర్యూబీలు ఏదైతే మారంపల్లి ఉన్నదో, జోలపాలెంలో ఉన్నదో వాటిని కూడా శాంక్షన్కి రెడీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ తాడేపల్లిగూడెంలో రైల్వే శాఖకి సంబంధించి ఆర్ఓబీలు కానివ్వండి, ఆర్యూబీలు కానివ్వండి, ఇటీవల మారంపల్లి ఆర్యూబీకి సంబంధించిన ఇబ్బంది ఉంటే మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి చొరవతో
ఆయన కూడా కొన్ని సొంత నిధులు ఇవ్వడం, మరి కొంతమంది పెద్దలు సహకారం కారణంగా అక్కడ గ్రామానికి వెళ్ళేటువంటి దారి మూసుకుపోయేటువంటి పరిస్థితుల్లో కూడా రైతులు ముందుకు వచ్చి 1 ఎకరం భూమిని చాలా తక్కువ ధరకి ప్రజల సౌకర్యార్థం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి రైతులకి ఇవ్వాల్సినటువంటి మొత్తాన్ని కూడా జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మారంపల్లి రైల్వే దానికి సంబంధించి రైతులకు అందజేయడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మరి ఇన్ని అభివృద్ధి పనులు జరగాలి అంటే ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఇలా డబ్బు తెస్తూ ఉన్నాం. కాబట్టి కొంత ఓపిక అవసరం. డిపార్ట్మెంట్కి మనందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా రైల్వే స్టేషన్లో జరిగేటువంటి అభివృద్ధి పనులకు మనంతా కూడా సహకరించాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.